ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. గడిచిన దినముల్లో దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానంకి దేవునికి నిండు వందనాలు. గడిచిన వారంలో కొన్ని పనులను బట్టి, కొంత ఇబ్బందులను బట్టి కూడా వాక్యము అనుదినం పంచుకుంటలో ఇబ్బంది ఏర్పడింది. కనుక ఈ వాక్య పరిచర్య అనుదినం జరగడం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇది అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులకు ఇది మేలు చేకూరు విధంగా ఉండడానికి కొరకు మీరు ప్రార్థనలో ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, ఈ ఉదయకాల సమయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మౌనంగా నుండక సాక్ష్యము చెప్పుట అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మేలు పొందిన తర్వాత, దీవెన పొందిన తర్వాత యేసయ్య సాక్ష్యాన్ని పంచుకునట ప్రాముఖ్యం. యేసు ప్రభుల వారి సువార్త మన దేశంలో ప్రకటించబడుతున్న రోజు నుంచి నేటి వరకు అనేకులు విన్నారు, మేలు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, దీవెనలు పొందుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. కానీ యేసు ప్రభుల వారిని రక్షకునిగా, దేవునిగా అంగీకరించడానికి చాలామందికి కష్టంగా ఉంది. కారణం, ఒకవేళ యేసు ప్రభుల వారిని అంగీకరిస్తే నా సామాజిక స్థితిగతుల్లో మార్పు వస్తుంది, నా ప్రియులు, బంధువులు విడిచిపెట్టిపోతారు, ఈ రీతిగా అనేక కారణాలు, లక్షణాలు చెప్తున్నారు. మానవ జీవితంలో యేసు ప్రభుల వారు చేసిన మేలు, దీవెనను బహిరంగంగా ఒప్పుకోవడానికి, అంగీకరించడానికి, అనేకుల ఎదుట సాక్షిగా జీవించడానికి కష్టపడుతూ ఉన్నారు. ఇది క్రైస్తవేతరులతో జరుగుతున్నటువంటిది. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుడు చేసిన మేళ్లను ఎన్ని మార్లు తలపోస్తున్నాం, ఎన్ని మార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు చేసిన మేళ్లను పదే పదే జ్ఞాపకం చేస్తే, ఆయన జరిగించిన ఆశ్చర్యక్రియలను జ్ఞాపకం చేస్తే మన హృదయము ఎంత సంతోషంతో నిండుతుంది, మన జీవితాలు ఎంత ఆనందంతో నిండుతాయి. ఎన్ని మార్లు ప్రభు మనల్ని ఆశ్చర్యరీతిగా కాపాడినారు, ఎన్ని మార్లు ప్రభు మన జీవితంలో అద్భుతాలు జరిగించినారు, ఎన్ని మార్లు మనల్ని ప్రాణాపాయం నుంచి, కష్టం నుండి, అనారోగ్యం నుండి, ఆర్థిక సమస్యల నుండి, అపజయాల నుండి ప్రభు కాపాడినారు. వాటన్నిటినీ తలపోసేవారిగా ఉండాలి, మౌనంగా ఉండకూడదు. మేలు పొందిన తర్వాత, దీవెన పొందిన తర్వాత, ఆశీర్వాదములు పొందుకున్న తర్వాత అనేకులకు ప్రకటించాలి, అనేకుల ఎదుట ఒప్పుకునేవారిగా ఉండాలి. మన జీవితంలో ఈ కార్యము జరుగుట ప్రభు కృప అని మనము చెప్పగలిగే వారిగా, చెప్పేవారిగా, అనేకులకు తెలియజేసేటువంటి వారిగా ఉండడానికి యేసు ప్రభుల వారు మనల్ని ఆయత్తపరుస్తూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మానవులమైనటువంటి మనమే సహాయం చేస్తే ఇతరులు దాన్ని గురించి చెప్పాలి, ఇతరులు దాని గురించి ఒప్పుకోవాలి అంటూ అనేక విధాలుగా ఆశపడుతున్నాం, మాట్లాడుతున్నాం, చెప్పుకుంటున్నాం. మరి అంతటి గొప్ప దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యములను చేస్తే ఆయన కొరకు మనము సాక్షిగా ఉండకూడదా? ఆయన గురించి మనం ప్రకటించకూడదా? ఆయన చేసిన మేళ్లను, ఆయన చూపిన కృపలను అనేకులతో పంచుకోకూడదా? పంచుకున్నప్పుడు అనేకుల్లో విశ్వాసం కలుగుతుంది. బర్తిలోమి అనేటువంటి చూపులేని వ్యక్తి ప్రభు గురించి విని విశ్వాసం పొంది యేసయ్యను కలుసుకోవాలి అని ఆశపడ్డాడు. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసయ్య గురించి విని యేసయ్య వస్త్రం చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు స్వస్థత పొందుతా అనుకుంటుంది. నీ సాక్ష్యము నిజమైనదై, నీ సాక్ష్యము ప్రభు కృపలో నుంచి, దేవుని ఆశీర్వాదంలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి వచ్చినదైతే అది అనేకులకు దీవెనకరము, ఆశీర్వాదకరం. కనుక మౌనివై ఉండకు. నీవున్నటువంటి సభలో, నీవున్నటువంటి స్థలంలో, నీవున్నటువంటి కుటుంబంలో, నీవున్న సమాజంలో యేసు ప్రభుల వారు చేసిన మేళ్లను సాక్షిగా మీరు, నేను ఒప్పుకుంటూ యేసయ్య నామానికి ఘనతను, మహిమను ఆపాదిస్తూ ప్రభు కొరకు జీవించు కృప మనకు, మన తోటి వారికి, మన సంఘాలకు దేవుడు కలుగజేయనిగాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో, దీవెనలతో తృప్తిపరిచి కాపుదల సహాయము దయచేయమని యేసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.